ఎవరికి అన్నగారు? అయ్యా అయ్యా అయినట్టేనా? అయిపోయింది బాబు. ఇక ఈ దస్తావేజులు మీరు అబ్బాయిలు సమయం పెట్టడమే తర్వాత. ఏమిటో పుస్తకం, నీ పొలం కొనాలంటే నాకు చాలా బాధగా ఉందయ్యా. ఏం చేయమంటావు రామయ్య? నాకా ఓపిక తగ్గిపోయింది. పిల్లల చదువుల కోసం తనకి మించిన అప్పులు చేశాను. నీకు తెలుసుగా. మీరు ఎదిగాని నిజంగా మీరు చేసిన అప్పులేంటండి? అబ్బాయిలా చేతికి ఎందుకు వచ్చారు కదా, వాళ్ళకి వ్యవసాయం అప్పచెబితే 2 సంవత్సరాలు తీర్చి వారేస్తుంది. ఈ రోజుల్లో వ్యవసాయం మీద ఐవేజు ఖర్చులకే సరిపోవటం లేదు. అయినా కన్నం గారు, పిల్లల్ని చదివించింది మళ్ళీ వాళ్ళ చేత పొలాలు దున్నించడానిక? వాళ్ళు ఏనాటికైనా ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళే. అది నిజమేనండి. యువకాలంతా పల్లెటూళ్ళు వదిలి పట్టణాలకి ఎక్కబడుతున్నారు. కన్నం గారు ఏమిటో మా మీదే విసురుతున్నారు. ఎరారై, మీ నాన్నకి వయసు అయిపోయినారు, కాస్త నువ్వే ఆలోచించకూడదు. ఏంటి బాబాయ్ పొలం నిలబెట్టుకున్నది? మున్సిపల్ గారు అమ్మాయి నువ్వు చేసుకుంటానంటే కళ్ళు మూసుకుని కావాల్సినంత కట్నం. వద్దులే బాబాయ్, కట్నాలతో బాకీ తీర్చడం, ఆ తర్వాత భార్యకు బానిస కావడం నా వల్ల అయ్యే పని కాదు. అంతకన్నా ఉన్నది కాస్త అమ్మేసి గౌరవం నిలబెట్టుకోవడం మంచిది. బాగా చెప్పావు. మీరు ఒక రోజు సంతకాలు చేయండి. ఏడి వేయండి. ఇవాళ రిజల్ట్స్ వస్తాయని పేపర్ కోసం వెళ్ళారండి. ఏమిటి అందరూ నా గురించి ఆలోచిస్తుంటున్నారు? ఏరా రిజల్ట్స్ వచ్చాయా? లేదే, ఇదే పేపరే రాలేదు. పేపర్ రాలేదా? అదేమిట్రా? అదంటే దేశంలో పేపర్ కలుగుతుందన్న, ఎవరిని ఏమంటాం తెలియదు మనం. సరే, ఈ దస్తావేజులు సంతం పెట్టు. ఏమిటి మళ్ళీ అప్పు చేస్తున్నారా? వెరీ గుడ్. అప్పు చేయడం కాదురా, చేసిన అప్పులు తీర్చడానికి పొలం అమ్మేస్తున్నాం. చిన్న సంతం పెట్టుకుంటారా పెట్టుకుంటారా? పూర్తి సంతమే చేయాలి బాబు. ఇది విక్రయ దస్తావేజు. ఏమని కర్ణం గారు, ఇందులో ఏదో లిటిగేషన్ పెట్టి మమ్మల్ని కోర్టు వరకు లాగరు కదా. ఎంత ఇదైతే మాత్రం అంత ఇది అనుకున్నావా? అదిగో అదిగో, ఎంత ఇది ఎంత అది అందులోనే ఉండేది లిటిగేషన్. అది ఏం లేదు కానీ సంతకం పెట్టు. అయితే పట్టు. మరి మేము వెళ్ళొస్తాం పురుషోత్తం. అయ్యా, ఎల్లుండి దశమి గురువారం దివ్యంగా ఉంది. ఆ రోజే అందరం రిజిస్టర్ ఆఫీస్ లో కలుసుకున్నాం. ఏమంటారు? అలాగే. మరి సెలవు. వెళ్తారు ఎవరి వెళ్తారు? నువ్వా? నేనే. ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? నా డబ్బు కాకు. గట్టిగా ఒకయ్యా. ఏంటి కొత్తగా చిన్నగా కంపెనీకి వచ్చావు? ఈ సంగతి తెలుసుకోవాలని ఏం తప్పని చూడాను. అరగంటకు పిల్లి రోజు 4 సిగరెట్ పెట్టి అప్పు చేసి అనుమతి లేకుండా పోతావు. ఎక్కడికి పోయానయ్యా? మర్యాదగా నాకు అప్పిస్తావు, మార్కెట్కి తీసుకెళ్ళిపోతా. నువ్వేం వ్యాపారస్తులయ్యా? అబ్బాయి గారు అప్పు తీసుకుంటే అప్పుడు కొట్టు మీద తెచ్చు. బాకీ తెస్తాను ఇప్పుడు నా పంపు మీద తెచ్చున్నావు. అయినా అస్తమానం ఏర్పడ్డా నీకు ఇలా అవుతుంది. పైన నా డబ్బు ఇస్తావు ఇవ్వ. ఏది ఇవ్వకపోతే ఏంటి ఏంటి నమస్కారం. మీ తమ్ముడు గారు బాకీ అక్కటి తప్పించుకు తిరుగుతున్నారు. ఇక నాకు లేదా ఇంటికి వచ్చాను. అసలు నువ్వు ఎందుకనే వాళ్ళు చెప్పించావు? గుర్తు లేకపోవు. అలా అన్నా బాగుంది. రే నువ్వు వెళ్ళవయ్యా, రేపు వచ్చి నీ బాకీ మొత్తం నేను ఇస్తాను. అలాగే మీ మొహం చూసి వెళ్తున్నా. ఏమిట్రా గోవా? ఏం లేదు నాన్న, మా ఫ్రెండ్ వాడు కింది కొట్టి పెట్టుకుంటున్నాడు. రిబ్బన్ కట్టి నన్ను ఆహ్వానించాడు. అది ఎందుకు అబద్ధాలు చెప్తావు? చదువుకోమని పట్టణం పంపిస్తే చేతికి అన్ని రిటర్లు అప్పులు చేయడం, సిగరెట్లు, సినిమాలు. సిగ్గు లేదా నీకు? ఎందుకు సిగ్గు? ఇవన్నీ లేకుండా ఎవరు మా కాలేజీలో చదువుతున్నారు. ఇంకా నేను బెటరు. నీకు అంతగా బరువు చెప్తున్నానా? నేను కాలేజీ మానేస్తాను. నాకు బరువుని కాదురా, నీకు బాధ్యత లేకుండా పోయిందేని. వయస్సులో అందరికీ సరదాలు ఉంటాయిరా, కానీ మన పరిస్థితులను తెలుసుకుని ప్రవర్తించాలి. ఇన్నాళ్ళు మనకు ఒక ఆదరం అంటూ ఉండేది, ఇప్పుడు అది పోయింది. ఈ రోజు నుంచి బ్రతికిందే రా బ్రతుకు. రవి వేణు బృహస్పతి అసలు పేపర్ రావున్నా కదా, ఇంకా రాలేదు. దత్తాన్ని ఆడవాడు ఫెయిల్ నువ్వు కాదురా, నేను ఒక మనిషిని చేయాలనే ప్రయత్నంలో ఎప్పుడు నేనే ఫెయిల్ అవుతున్నాను రా. ప్రసాదం చూసి నేర్చుకోరా. స్వయం కృషితో పట్టుదలతో డాక్టర్ అయ్యాడు రా. నన్ను అంతగా పోడికింది బాబు గారు. మీరే లేకపోతే నేనేమైపోయేవాడిని. ఈ దిక్కు లేని వాడిని చేరదీసి నీ బిడ్డలతో పాటు పెంచారు. నడి సముద్రంలో నావలా ఉన్న నా బ్రతుక్కి ఒక గమ్యం చూపించారు. అందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నన్ను క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందని పేపర్లో పడింది, అప్లై చేయను. 5 సంవత్సరాలు కష్టపడి ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఆఖరికి గుమస్తాగిరి పెడతావట్రా. అది దొరక్క ఎందరో బాధపడుతున్నారు. చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని కాలయాపన చేయడం దీనికి. ఇంటిని ఉద్యోగం ఎక్కడ? హైదరాబాద్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తాను. బుద్ధి గడ్డి తిని కక్కుర్తిపడ్డానికి క్షమించండి బాబు. క్షమాపణ షూట్ చేసి పారిస్తాను. లంచాలు తిని క్షమాపణ కొడతావా? మర్యాదగా చెప్తున్నాను, రాజీనామా చేయి, లేకపోతే నేను డిస్మిస్ చేస్తాను.
నీ మూలంగా ఈ ఆఫీసులో అందరికీ టేబుల్ కింద చేతులు పెట్టడం అలవాటు అయ్యేటట్టుగా ఉంది. ఎన్నాళ్ళకి తెలుసుకున్నారు బాబు. ఒక్క మన ఆఫీసే కాదు బాబు, యాదవ దేశం అంతా అట్లాగే తయారైంది. జీతానికి జీవితానికి లంగరందగా ప్రతివాడు కక్కుర్తి పడుతూనే ఉన్నారు. కాకపోతే నా బోటి చేతకాని వాడు అప్పుడప్పుడు దొరికిపోతుంటాడు. నన్ను ఏమి అనకండి బాబు, ఈసారికి ఇలా ఊరుకోండి, చూసి చూడకుండా సత్యం నీ కడుపులో పుడతాను బాబు. నా కడుపున పుడతాట డ్యామ్ రెడీ షూట్ చేసి పారేస్తాను. నేను అసలే మిలిటరీ వాడిని. కాల్చండి బాబు, కాల్చండి. ఈ ఉద్యోగం నుంచి తీసేయడం కంటే నన్ను చంపేయడమే మంచిది. అంతేగాని రిజైన్ చేయలేటావు. అటువంటిది ఏం పెట్టుకోవద్దండి. అయితే నేనే డిస్మిస్ చేస్తున్నాను. Get out. బాబు ఇవి చేతులు కదండి. I said get out. కాల్చేస్తాను. ఏమిటి ఇక్కడికి వచ్చా? ఇక్కడ ఉద్యోగం ఖాళీగా ఉందంటే శివ శివ, ఇక్కడ నువ్వు ఉద్యోగం చేస్తావు. అదేంటి మా అలాంటినా? అది అంతేరా. ఇక్కడ ఎన్నేళ్ళు తగలడ్డాను, పంచి కట్టడం తెలిసిందే లగాయితూ ఫైల్ మోస్తున్నాను. ఇచ్చే జీతం రాడు తప్ప పై సంపాదన పైసా కూడా ఎరగదు. ఏం లాభం? నా నిజాయితీ అంతా బోర్డులో పోసిన పన్నీర్ అయిపోయింది. ఎందుకని? ఎందుకంటానేంటి, ఇక్కడ నిజాయితీని నిలబెట్టి నరికేస్తున్నారు. లంచమంది ఆఫీసులో లంచమంది గుమస్తాలను వీళ్ళ అన్యాయాన్ని భరించలేక ఫైల్ వాళ్ళ మహాలు వేసి వెళ్ళిపోతున్నాను. అలాగా? అక్కడికి ఉండమని ఆఫీసులు కాళ్ళ వెళ్ళ పడ్డాడు. నువ్వు ఒక్కడు నీతి నియమాలు గలవాడు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ఆఫీసు గతి ఏం కాదని ఒకటే గోల. అబ్బాయి నీలాగా అంతరాత్మ చంపుకుని కుక్క బ్రతుకు నేను బతకలేనని చెప్పి వెళ్ళిపోతున్నా. అయినా నీకేం కర్మరా, నా రికమెండేషన్తో నీకు ఉద్యోగం సంపాదిస్తాను. వచ్చే ఇక్కడ ఏం చెప్తారో దీన్ని రవి గారు అంటే వెళ్ళండి. నేనే రవి గారు రమ్మంటున్నారు. అలాగే వస్తామా? సరే, మరి సాయంత్రం ఇంటికి వచ్చి ఫోన్ చేసి మరి వెళ్ళు. అలాగే. నమస్తే సార్. నమస్తే నమస్తే. రవి అయితే నువ్వు? అవునండి. ఈ అప్లికేషన్ నీది? అవునండి. నువ్వు డిగ్రీ వాళ్ళు? అవునండి. డ్యామ్ రెడీ డిగ్రీ షూట్ చేసి పారేయాలి. చదువుకున్న వాళ్ళకి ఇంత తిండి పెట్టని డిగ్రీస్ ఎందుకయ్యా? నిజమేనండి. ఒకప్పుడు దేశంలో చదువుకునే వాళ్లే కరువయ్యారు, ఇప్పుడు వాళ్లే బరువయ్యారు. పుట్టిన తర్వాత బ్రతకాలి కదండి. అవుననుకో. నీతో సావకాశంగా మాట్లాడాలి. ఇప్పుడు నాకు టైం లేదు. రేపు మా ఇంటికి రా. అలాగే సార్. ఆగు, మా ఇల్లు ఎక్కడ నీకు తెలుసా? తెలీదండి. మరి తెలుసుకుంటాను. ఘనకార్యం చేస్తావు. ఇంత విజిటింగ్ కార్డ్. ఆగు, ఎన్ని గంటలకు వస్తావు? సార్, ఎన్ని గంటలకు రావాలో మీరే చెప్పి నన్ను వదిలేయకూడదండి. డ్యామ్ బ్లడీ, నీలో మంచి హ్యూమర్ ఉంది. సరిగ్గా 10 గంటలకు రా. 10 గంటలకే వస్తానండి. కరెక్ట్గా వస్తాను. థ్యాంక్ యూ. అమ్మా రాదా? రవి ఇంకా రాలేదు. పూజకి టైం అయిందమ్మా, ఏం చేయనా అని. మీరు పూజ చేసుకోండి గారు. వైద్యం వస్తే నేను కూర్చోబెడతాగా. నేను పూజ చేసుకోమంటా? మా అమ్మాయి, మా బంగారు తల్లి. దగ్గర అంటే మీరేనండి? అమ్మాయి గారు, అమ్మాయి గారు, రవి గారు ఇచ్చారండి. కూర్చోండి, నాన్నగారు పూజలో ఉన్నారు. అదిగో గంట ఎందుకు పెట్టుకోండి, నాన్నగారు పూజ అయిపోయింది. శ్రీమద్ రమారాధు. సరే రామారావు. రవి చాలా సేపైందా వచ్చి? లేదు బాబా, ఇప్పుడే తీరిగ్గా ఉన్నాను కదా అని సహస్రనామం చేశాను. 6 గంటలకే వస్తాం అనుకున్నాను. 6 గంటలకే బయలుదేరారు మావయ్య. అనుకోకుండా స్నేహితుడు కలిశాడు, ఆలస్యం. పోని వచ్చావు అంతే సార్. అమ్మా భోజనం వడ్డించు. వద్దు బావయ్య, భోజనం చేసే వచ్చా. విన్నావా? పేదవాళ్ళ పంపలో భోజనం చేయడానికి మీ బాబు ఇష్టం లేక? అదేం కాదు బావయ్య, స్నేహితుడు బలవంతం చేస్తే అక్కడే భోజనం చేసి వచ్చా. అది కదయ్యా, రాక రాక బాగా వస్తున్నాడు కదా అని 3 కూరలు, 2 పచ్చళ్ళు, గారెలు, బూరెలు, పాయసం. మరి ఇన్ని చేసింది. కాస్త పాయసం ఉన్నా తీసుకో. అమ్మా బావకు పాయసం పట్ల. అవును, తమ్ముడు వేరే ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నాడు? కాలేజీకి వెళ్తున్నాడు, పరీక్షలు రాస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, మళ్ళీ కాలేజీ పెడుతున్నాడు. అంటే ఈసారి కూడా పోయిందన్నమాట. అదే అదే అదే. చూడు రవి, కుర్రాళ్ళని చదువుకొని హాస్టల్లో పెడితే లంకలోకి కోతులు వదిలినట్లే. సినిమాలు, సిగరెట్లు, ఆటలు, పాటలు ఇవి తప్ప అక్షరం ఒక్క అంటదు. అమ్మాయి పాయసం ఓ పంచేవయా, ఇక నుంచి వాడిని మా ఇంట్లో పెట్టు. నేను దగ్గర నుండి చదివిస్తాను. ఆ డబ్బేదో నాకే పంపించు. అవసరానికి ఇచ్చి లెక్కలు రాస్తూ ఉంటాను. అలాగే మామయ్య, వాళ్ళకు దారికి రావడం చాలా అవసరం. ఆ పూచి నాది. వాడిని ఫస్ట్ క్లాస్ లో దాచేస్తాను. ఏదమ్మా పాయసం? నాన్న పాయసం. ఆ నలభై తాగేసింది. అది రోజు దొరికిందల్లా తాగుతూ ఉంటుంది. పర్వాలేదు మామయ్య. దానికి కదయ్యా. ఈ ఆఫీసులు ఏమన్నట్టు? రేపు వచ్చి ఒకసారి కలుసుకోమన్నాడు. అయితే ఎలాంటో అంటూ అడుగుతాడు. అడగని మామయ్య, ఏం చేస్తాం. నేను వస్తాను. సరే, ఇంట్లో అందరినీ అడిగినట్టు చెప్పు. వేణు సంగతి మర్చిపోక. అలాగే మామయ్య. నాన్న కబుక్కుని పాయసం తీసుకురామంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఏదో అన్నాను, సర్దుకున్నావా లేదా? పైగా అక్కడ భోంచేసి వచ్చాడు. వేరే పిచ్చి మొహం.
చూడండి నేను చేస్తాను. పర్వాలేదు. ఈ జ్వరం ఎలా ఉంది? తగ్గిందమ్మా, ఆసుపత్రికి వెళ్ళి మందు తెచ్చుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా రెస్ట్ తీసుకో. నేనే వంట చేస్తాను. రండి. సరేనమ్మా. ఇంట్లో చుట్టూ కాకపోతే నీకు ఎన్ని చెప్పాను. బుద్ధి లేదు. ఏటమో బుద్ధి గిద్దే మాట్లాడుతుండవు. నేను చుట్టగా వస్తే నీకే నీ పని చాపనాగా ఏడ్ చేస్తున్నావు. ఒక పక్క ఇల్లు దుడుస్తున్నావు, ఒక పక్క ఆ పాడు చుట్టూ కలుస్తూ బూడిద కలుస్తున్నావు. చుట్టకు బూడిద రాకపోతే పొగడలో అవుతుందో అమ్మాయి గారు. ఇదిగా అమ్మాయి గారు, ఈ చుట్ట గురించి మాట్లాడితేనే 15 ఏళ్ళలో 16 వచ్చాను కానా. ఇక నుంచి 16 చెప్పుకో. మా ఇంట్లో మాని పెట్టలు. నాకేడు భయం అయిపోతున్నారేటి. మారితే కానీ నీళ్ళ కాదు తెలుసు కాదు. ఇదిగో ఎక్కువ మాట్లాడితే నాకు మండుతుంది. చేతగారు వాడి బెదిరించి ఇటు కాదు ఇటుకో. నా చుట్ట తీసుకొని మారిపోతా. ఇదిగో మీకు గొట్ట. అమ్మమ్మమ్మమ్మ పోయి కదా కాస్త మెత్తగా అంటే నెత్తికి కూర్చుంటారు. పిలుస్తుంటే వినపడలా? నాకు రవంత శివుడు కాకుండా గట్టిగా రావు. ఓహో, ఇది చెవిటి మేడం. అది సరే, నువ్వు కాస్త లోపలికి వెళ్ళి రవి గారు వచ్చారు మీ అయ్యగారితో చెప్పు. నాన్నకు చెప్పాలి. కావాలంటే నువ్వే గట్టిగా కేకే. దీనికి ఎంత పొగరు? అయ్యగారి పొగరే దీనికి వచ్చి ఉంటుంది. ఏంటది గొంతులో గులకరాపుట్టు గొడుగుతున్నావు? జరగడం లేదు. నువ్వు చాలా మంచిదానిగా అంటున్నాను. అట్టనా? నా మంచితనం ఏదో చూపిస్తాను గాని అసలు ఎవరు? అయ్యగారికి చుట్టానివా, స్నేహితుడివా, భక్తుడివా? ఎవరు? అదే అదే కాదు, అయ్యగారితో ఆఫీస్ పని వచ్చాను. ఆఫీస్ పని ఇది కలుస్తా. నేనా అంత సేవ అనుకున్నావా? ఆఫీస్ అయితే ఇంటికి ఎందుకు వచ్చావు? ఆఫీస్కి వెళ్ళు. అమ్మాయి కాదు దిమ్మేది అయితే అమ్మదేంటే కదా ఇంగ్లీష్ కూడానా? ఇదేదో పెద్ద కేసే. నీకా చెప్పరా? సార్ చూడండి సార్, మీ పని పిల్ల ఏమన్నా మా అబ్బాయిని పట్టుకుని పని పిల్ల అంటావా? గుర్తుందా? మీ అమ్మాయి పొరపాటు క్షమించదు సార్. నన్ను నేను కాదు, అమ్మాయిని అడుగు. ఈయన క్షమాపణలు ఎవరు కావాలి కానీ ఎవరు డాడీ? ఓ బడుద్దాయి కొడుకు. సార్ ఆఫీస్ లో కూడా ఇలాగే మాట్లాడారు. పెద్దవారు కదా అని మర్యాద ఇచ్చాను, కానీ ఇంకోసారి అంటే మర్యాద ఎక్కడంటావు అంతేనా? అంటాను, మళ్ళీ మళ్ళీ అంటాను. వెళ్ళి నీ బాబుతో చెప్పుకో. సార్ చిన్నతనంలో నీతో పాటు ఆడుకున్న నీ బాల్యమిత్రుడు రాజారావు ఇంకా మారలేదు, అలాగే పడుతాయిలా ఉన్నాడని చెప్పబోయే. సార్ మా నాన్న మీరు ఎందుకని ఆశ్చర్యపోతావు? మీ నాన్న ఎవరో ఎలా తెలుసుకున్నారనే? నిన్న నువ్వు ఇచ్చిన అప్లికేషన్ లో పేరు లేదటో. రాబోయే అవకాశంగా మాట్లాడుకుందాం. రవి, ఇంతకీ మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో? ఏముందండి, ఉన్న ఆస్తంతా మా చదువుల కోసం అమ్మేసి మమ్మల్ని మనుషులను చేశారు. ఇప్పుడు వారిని సుఖపెట్టే బాధ్యత మాది. అందుకే మీ దగ్గర ఉద్యోగం కోసం అప్లై చేశాను. అవును కదూ. అన్నట్టు ఏది ఆ అప్లికేషను? లేడీ, తండ్రిని సుఖపెట్టాలని పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ ఎదుగు బతుకులేని గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేస్తావా? సార్ ఇలా కూర్చో. థ్యాంక్ యూ సార్. చూడు రవి, ఏదైనా వ్యాపారం చేయకూడదు? ఏం వ్యాపారం అండి? ఏం వ్యాపారం ఏమిటో ఈ రోజుల్లో తల మీద పెట్టుకుని దువ్వెన తగ్గించి కాలి కింద వేసుకుని చెప్పు వరకు ఏ వ్యాపారం చేసినా లాభసాటే ఈ గుమాస్తా ఉద్యోగం కంటే. అమ్మాయి గారు భోజనాలు సిద్ధపరుస్తున్నారండి. ఓహో, ఇదిగో రవి. స్టాప్. ఏమిటండి? దొరికింది. ఏమిటి సార్? అదేనయ్యా వ్యాపారం. ఏమిటండి? గాజు గ్లాస్ వ్యాపారమా? గ్లాసుల వ్యాపారం కాదయ్యా, గ్లాసులో ఉన్న జ్యూస్ వ్యాపారం. పళ్ళరసం తయారు చేసే ఫ్యాక్టరీ. అది పెట్టామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగానే ఉంటుందండి, కానీ పెట్టుబడి డాంప్లేడీ పెట్టుబడి. దాని సంగతి నేను చూసుకుంటాగా. నీలాగా నిరుద్యోగమైన ఇంజనీర్లకు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు అప్పిస్తుంది. ఆ ఏర్పాట్లని నేను చూసుకుంటాగా. డాంప్లేడీ ఏ దేవుడు వరం ఇచ్చాడు? ఏంటి వంటవాడి గాలి ఎన్ని వంటలు చేశాడు? వంటవాడు చేయలేదు నాన్న. వాడికి జ్వరంగా ఉంటే హోటల్ నుంచి తెప్పించాను. కలుపుకున్నా. ఎందుకమ్మా నేతి గిన్నె అక్కడ పెట్టు, నేను కలుపుకుంటాగా. ముందు అతని సంగతి చూడు. చాలు చాలు చాలు. డాంప్లేడీ, హోటల్లో ఇంత రుచిగా చేస్తున్నాడే, ఆశ్చర్యంగా ఉంది. ఏ హోటల్ అమ్మా?
ఏమండి ఇది హోటల్ కూరలు కావండి మరి మీ అమ్మాయి గారే వండారు. వాట్ మా అమ్మాయ నీకెలా తెలుసయ్యా? కూరల్లో కారం చూస్తే తెలియడం లేదండి. అంటే అంటే కోపానికి కారానికి చాలా దగ్గర సంబంధం అని పెద్దలు అంటారు. అంటే నా కోపం ఎక్కువనా? ఇక నేనడగదు ఎందుకండి. ఉన్నమాట అంటే మళ్ళీ కోపం ఎందుకమ్మా? చూడు రవి, మా అమ్మాయి కాస్త కారం ఎక్కువ తింటుంది. ఎండాకాలంలో పుట్టింది కదా. ఓ డాడీ, రేపు పార్టీకి ఏర్పాట్లన్నీ చేసావా లేక మాటల్లో పడి మర్చిపోయావా? నీ విషయం మర్చిపోతానా అమ్మా? అన్ని ఏర్పాట్లు చేశాను. చూడు రవి, రేపు మా అమ్మాయి జ్యోతి పుట్టినరోజు. హోటల్ దుల్కృష్లో గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాను. నువ్వు తప్పకుండా రావాలి.